మస్తాన్ సాయి విషయం రాస్తారును కదా బయటికి తీసింది. ఈవెన్ రాస్తారునే స్వయంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారంటే మరి ఈ విషయం మీ నోటీస్కి వచ్చిందా రాలేదా తెలియకుండానే మీరు ఎమోషనల్ ఇరుక్కున్నారా? అసలు ఏంటిది అమ్మా? క్లయింట్ని తప్పించడానికి లాయర్ 100 రకాల యుక్తులు. నేను లాయర్ గురించి మాట్లాడే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక మస్తాన్ సాయితో రాస్తారుని పెట్టించాడడానికి ఏమిటి సాక్ష్యము? ఏదో ఒక నోటి మాట రాస్తారుని వచ్చి చెప్తే సరిపోతుందా? రాస్తారుని చెప్తే సరిపోతుందా? పోలీస్ స్టేషన్లో సీసీ ఇప్పుడు 2023 అని అంటే సీసీ కెమెరాస్ ఉంటాయి కదా కంపల్సరీ. ఇప్పుడు అంటే మీరు ప్రతి దగ్గరికి మీరు దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆడియో రికార్డ్స్ కావచ్చు, ఆమె మేము 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న ఆడియో రికార్డ్. స్ట్రైట్ క్వశ్చన్, శేఖర్ పాషా దగ్గరికి ఎట్లా వచ్చింది? వీడియోలో అందరి దగ్గరకు వచ్చింది, యూట్యూబ్ లో ఉంది, మొత్తం ఉంది. ఆడియో మీరే స్పెసిఫిక్ గా ప్లే చేశారు. మేము రాస్తారు, నేను ఇంకో పర్సన్ ఉంటే మా ముగ్గురు దగ్గర ఉండాలి, మేము రివీల్ చేయాలి. నేను రివీల్ చేయలేదు. శేఖర్ పాషా దగ్గరికి ఎట్లా వచ్చింది? ఎవరు రివ్యూ చేస్తుంటారు? రాస్తారు రివ్యూ చేస్తుంటారు, దాంట్లో డౌట్ ఏముంది? అంటే మీకు పర్సనల్ గా పంపించారా? నాకు పర్సనల్గా ఎవరికి మొత్తం యూట్యూబ్లో మొత్తం ఉంది. ఎవరితో త్రూ యూట్యూబ్లో పెట్టించుంటారు, మొత్తం యూట్యూబ్లో ఉంది. అంటే ఇవాళ మీరు రివీల్ చేసిన ఆడియో అయితే మీ దగ్గరనే ఉంది అనుకుంటాను నాకు తెలిసి. మీరు గమనిస్తే యూట్యూబ్లో ఎతికితే అన్నీ దొరుకుతాయి. ఓకే, ఎందుకు మరి ఇంత పర్సనల్ గా మీరు తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మీరు స్టూడియో నుంచి బయటికి అర్థం కావట్లేదు. నేను పర్సనల్ గా తీసుకుంటే నేను వెళ్ళి కేసు పెట్టేవాడిని, నేను వెళ్ళి ఎవరికైనా ఉద్యమం చేసేవాడిని, నేను కూర్చొని నేను ఏం చేస్తాను మీరే చెప్పండి. నేను పర్సనల్ గా వస్తానని చెప్పానా? మీరు పిలిచారు, అంటే ఆర్టీ వాళ్ళు పిలిచినప్పుడు నేను నమ్మింది, నేను చూసింది, ఇది నాకు అబద్ధం అని కనిపిస్తుంది, నేను అడగాలనుకుంది చెప్తున్నా. వాళ్ళకి అది నేను అడగడం ఎందుకమ్మా నువ్వు ఈ ఎఫ్ఐఆర్ తప్పు ఇట్లా ఇచ్చావు అని అడిగాను. అది చెప్పడానికి చెప్పొచ్చు, నువ్వు ఇది నా రైటింగ్ కాదని చెప్పొచ్చు, వాడు పెట్టించాడని చెప్పొచ్చు. అది చెప్పడానికి కూడా చెప్తే సరిపోతుంది. ఒక మీడియా పర్సన్గా నేను అడిగాను, నువ్వు చెప్పు, అయిపోయింది. అసలు నువ్వెందుకు అడుగుతావు? నీకేంటి సంబంధం? మీరు అడగరా? మీరు జర్నలిస్టే కదా, మీరు అడగడానికి మీ ధైర్యం సరిపోదా? పెద్ద లాయర్ ఉన్నాడు అంటే తను ఏంటంటే ఈవెన్ చాలా రకాల మీరు కామెంట్స్ అంటే మీరు అంటే మీడియా ఛానల్ని మిమ్మల్ని పిలిచినా మీరు చేసిన కామెంట్స్ని బేస్ చేసుకునే నేను ఆయనకు ఫోన్ చేశాను తప్పితే శేఖర్ భాషకి ఈ కేసు ముందర నేను ఆయనకు ఫోన్ చేయలేదు, ఆయన నా గురించి మాట్లాడలేదు, ఆయనతో అసలు నాకు సంబంధం లేదు. నేను అడిగాను మీకు కానీ రాస్తారుని కానీ శేఖర్ భాష ముందే తెలుసంటే మాకు అసలు తెలియదండి, ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే ఆయన మీడియాకి ఎక్కినప్పుడు మాత్రమే నాకు తెలుసు, ఆయన మాట్లాడుతున్న విధానాన్ని చూసి బాధ అనిపించి నేను అసలు నోరు కూడా జారలేదు, ఆయన ఫస్ట్ తిట్టడం స్టార్ట్ చేశాడు అనేది ఆ ఆడియో కాల్ లీక్ అయింది కదా. అవునమ్మా, ఇక్కడ కూడా ఈ ఆడియో కాల్ ఎవరు లీక్ చేశారు? ఎవరు కాల్ చేశారు? ఫస్ట్ పాయింట్ లావణ్య కాల్ చేసింది మీకు. ఓకే, అది లావణ్య గారు కాల్ చేసినప్పుడు ఇట్స్ ఏ ప్రైవేట్ కాన్వర్సేషన్ బిట్వీన్ మీ అండ్ హర్. ఆవిడే అడిగింది, నేను ఏం మాట్లాడాను ఫస్ట్? చెప్పండి అన్నాను. తిట్టానా? మామూలుగానే మాట్లాడాను. చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం, ఎందుకు ఇది చేస్తున్నారు అంటే మీరే నోరు జారినట్టున్నారు ఆడియో కాల్లో. కాదు, అది బీప్ పడింది, అది మీకు అర్థం కాలేదు. అది ఏంటంటే లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ని అత్యంత హీనంగా తిట్టింది, ఆడియోలో తిట్టింది. సో ఇవాళ లాయర్ గారు వచ్చి ఒక వీడియో చూపించారు మనకి. ఆ వీడియోలో వాళ్ళు ఏదో ఇంగ్లీష్ లో అసలు సీరియస్లీ ఆ వీడియో మీకు అర్థమైందా ప్లే చేసినప్పుడు? ఎవరికైనా అర్థమైంది. ఏదో దాన్ని ఏమంటారంటే సంజయ్ షీ చెప్పుకోవడానికి ఏదో అట్ట అలికినట్టు తప్ప ఏమన్నా ఉందా దాంట్లో? అంటే దాంట్లో అయితే ఒక ఫన్ మూమెంట్. అంటే నాకు మీరు లైవ్ లో కూర్చున్నప్పుడు నాకు మీకు ఆ వీడియో అర్థం కాలేదు అనేది నాకు ఒకటి అర్థమైంది. మామూలుగా వాళ్ళు నలుగురు కలిసి హోటల్లో ఉన్నారు, జస్ట్ ఒక ఆడిషన్ చేస్తున్నాము అనేసి అని ముందు రాస్తారు, నోరు జారాడు. నేను అదే చెప్పా, నోరు జారడం కాదు, దట్ కుడ్ బి స్క్రిప్ట్ ఆల్సో. సో వాళ్ళందరూ ఏదో కూర్చొని వాళ్ళు ఈ వీడియో మహానటి నటించేస్తుంది మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు స్క్రీన్ మీ ముందు కాదు, ఇక్కడ ఇప్పుడు అనుకున్నారా? లేదు, ఆడియో అంటే వీడియో చూసిన కాసేపటి దాకా మీకు అర్థం కాలేదు అది అనేసి అనిపించింది. నాకు క్లియర్ గా అర్థమైంది, ఆయనకే అర్థం కాలే. ఆయన ఏడుస్తుంది అనుకున్నాను. నేను యాంకర్ కి చెప్పా, భయ్యా అది ఆడిషన్ భయ్యా చూడు సరిగ్గా అని చెప్పితే మీరు అది కూడా గమనించండి లైవ్ లో. నేను చెప్పాను మేబీ అక్కడ కూడా నాకు గుర్తు నొక్కేసారేమో తెలియదు, బట్ నేను చెప్పాను యాంకర్ క్లియర్ చూడు అంటే అప్పుడు తర్వాత అర్థమైంది అది ఆడిషన్ అని చెప్పి. దాంట్లో ఏం అర్థమైంది మీకు? వాట్ దే వాంటెడ్ టు కన్వే అంటే మస్తాన్ సాయి ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, రాజ్ తరుణ్ ఉన్నాడు, తను ఉన్నారు. అంటే ఆల్రెడీ మస్తాన్ సాయి అనేవాడు రాజ్ తరుణ్కి తెలుసు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగే ఉన్నారు. ఇప్పుడు అంటే ఈయన అవసరం కోసము లావణ్యను ఇక్కడ దోషిగా చేశాడు అనేది కళ్యాణ్ దిలీప్ శంకర్ చెప్తున్న స్టోరీయా పాయింటా వాట్ ఆర్ ఇట్ మేబీ. బాగుందమ్మా, నమ్మాలనుకుంటే మీరు నమ్మండి, మంచిది. ఆయన ఏదో ఒక వీడియో పట్టుకొచ్చాడు, దాంట్లో మీకు నచ్చితే నమ్మండి, వెరీ గుడ్. నాకు దాంట్లో ఏమనిపించింది,
క్లియర్ కట్గా వీళ్ళు బూతులు తిట్టుకుంటారు, వీళ్ళకి ఇది నార్మల్ ఓకే అని ముందుగానే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ఎందుకంటే నేను వినిపించబోయే బూత్ కాల్ అక్కడ రాబోతుంది. ఓకే అంటే దానికి రిలేటెడ్ గా పర్ఫెక్ట్ ఆడియో రిలీజ్ చేశారు. అంటే వీళ్ళకి బూతులు అనేది నార్మల్. కాకపోతే ఈవిడ నిన్న అంత నార్మల్ అయితే నేను ఆ మాట అనేది బూతులు తింటారండి, బూతులు తింటారు, మరి ఆవిడకి నార్మలే కదా, ఎందుకంత ఫీల్ అయింది కదా, అవునా కదా? అలాగే నా ఫ్రెండ్ తల్లిని తిరిగితే నాకు ఒళ్ళు మండుతుంది కదా. మీ తల్లిని తిట్టినా నాకు ఒళ్ళు మండుతున్నాను. ఎవరైనా సరే మీరు అంటే మీరే జడ్జ్ చేసుకోండి. 100 నాటకాలు అక్కర్లేదమ్మా, చాలా క్లియర్గా నేను వినిపిస్తాను, మీరు విని చెప్పండి, ఓకేనా? ఇది అంటే ఫోన్ కాన్వర్జేషన్ అంటున్నారు. అంటే అంతకు ముందు జరిగిన విషయము ఈవెన్ ఏంటిది ఆర్జే శేఖర్కి తెలియదు. ప్రీ ప్లాన్డ్గా అంతకుముందు ఆయన ఒక పాటతోటి తనను ఇరిటేట్ చేశాడు, దాంట్లో 100 బూతులు ఉన్నాయి. అంటే అతను నేను మాట్లాడుతున్న వాటినే వీళ్ళకి బూతులు నార్మల్ అని చెప్పారు కదమ్మా, ఆవిడ బూతులతో హర్ట్ అయ్యి అక్కడేమో బూతులతో హర్ట్ అవుతుంది, ఇక్కడేమో బూతులు నార్మల్ అంటారు. ఎవరికి అంటే ఎప్పుడు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అంటే తనను ప్రొవోకేట్ చేసిన విధానం గురించి లావణ్య చెప్తుంది. అదే అంటున్నా, ఒక సంజయ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏ కథైనా ఇప్పుడు నువ్వు ఎందుకు రా పొడిచావు అంటే నాకు 100 కథ చెప్పచ్చు, కానీ దానికి సాక్ష్యాలు మీరు ప్రొడ్యూస్ చేయాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాంటిది అని రాస్తారు, సాక్ష్యం ప్రొడ్యూస్ చేశాడు. నువ్వు నేను ఎందుకు చేశాను అని చెప్పి ఒక కథలు లేవు తప్ప దానికి ఏ రకమైన సాక్ష్యం లేదు. నువ్వు ఏదైనా కథ వెళ్ళొచ్చు, నేను ఎందుకు చేశాను. బట్ ఇదైతే ఉంది కదా, దీన్ని మనం బయట పెడుతున్నాం. బయట పెట్టచ్చడం అది జనాలు డిసైడ్ చేసుకుంటారు, లేదా కోర్టు డిసైడ్ చేస్తుంది అది కరెక్టా కాదా. ఓకే, జనాలకు మనం వదులుదాం, అలాగే కోర్టు కూడా డిసైడ్ ఎట్లా పబ్లిక్ ఫార్మ్లోనే ఉంది కాబట్టి జనాలు డిసైడ్ చేసుకుని. ఈవెన్ ఇప్పుడు మీ మీద రిట్ పిటిషన్ ఫైల్ చేయబోతున్నారు, తెలుసా మీకు ఆ విషయం? అదే సార్, ఎవరన్నా నోరెత్తితే నోరు నొక్కుతాం, కనబడుతుంది కదా అక్కడ క్లియర్గా. అక్కడ టీవీ ఛానల్ మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే నేను ఒకసారి మాట్లాడదు, ఉండండి సార్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు టైం ఇస్తామని ఆగకుండా మీరు రావడం ఇప్పుడు మీకు మైనస్ అవ్వలేదంటారా? నాకు మైనస్ ప్లస్ నేను జాబ్ పోతుంది అని అన్నప్పుడు, తెర మీదకి వచ్చినప్పుడు జాబ్ పోతుంది అన్న ఐడియా లేదా? అమ్మా ఒక టైం ఇస్తాను, మీకైనా ఒక గంట ఇస్తాను, నేను రోజంతా చేసుకుంటానంటే ఇక నాకు నా టైంకి ఒక ఇది ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఒకటి ఉంటుంది, నాకు ఆ జాబ్ ఒకటి ఉంటుంది. మీరు ఎవరు నాకు డబ్బులు ఇస్తున్నారా? లేదు. వాళ్ళు ఏమన్నా నాకు డబ్బులు ఇస్తున్నారా? లేదు. నేను ఒక ఉద్యమం చేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను మీరు అనుకోవచ్చు, కానీ దానికోసం నేను 24 గంటలు తినుకుంటాను కాదు కదా. నాకు వేరే కమిట్మెంట్స్ కూడా ఉంటాయి, తినడానికి నేను సంపాదించుకోవాలి కదా, నాకు వేరే పనులు ఉంటాయి, దానికి పోవాలి కదా. ఆయన ఉండు అప్పటి నుంచి అంటూనే ఉన్నాడు. నాకేమో ఒక పక్క టైం అవుతుంది, మీరు ఒక పక్క ఫోన్ చేసి రా అంటున్నారు. ఏం చేయాలి చెప్పండి, మీరే పారిపోయి రాకుండా ఉండాలన్నాడు. అనుకుని దానికోసం నేను కమిట్మెంట్ వదులుకోలేను కదమ్మా. చెప్పాల్సింది చెప్పేశాను, అక్కడ వాళ్ళు వేస్తారా ఏరా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాను, జనాలు డిసైడ్ చేసుకోవాలని చేసుకుంటారు. చాలా సింపుల్. ఇంకా అంతకు మించి నేను అక్కడ కూర్చొని రైటా రాంగ్ అని వాదించాల్సిన, ఇంకా రైటా రాంగ్ అనేది జనాలు డిసైడ్ చేసేసుకుంటారు.